ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం బైబిల్ రీడింగ్ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. ఇది ఎంత అవసరమో అంటే చాలా అవసరం. మన దైనందిన జీవితాలలో మనకి బైబిల్ చదువుకోవడానికి సమయం లేనప్పుడు, ఒకవేళ మనం జాబ్ పర్పస్ మీద మనం వర్క్ ప్లేసెస్లో ఏమైనా లీజర్ టైం ఉన్నప్పుడు, లంచ్ టైం ఉన్నప్పుడు మనం ప్రశాంతంగా కొంచెం బైబిల్ని చదువుకోవడానికి మనం టైం ఇచ్చినట్లయితే కనీసం ఆ సమయంలోనైనా మనం దేవుని మాటలు వినగలుగుతాము. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. కనుక మనం బైబిల్ని ఆడియో రూపంలో కూడా మనం వినవచ్చు. అవి చక్కగా జ్ఞాపకానికి బాగా ఉపయోగపడతాయి. రెఫరెన్సెస్ ఏమైనా గుర్తు ఉండడానికి ప్రాబ్లం అయి ఉంటుందేమో కానీ దేవుని వాక్యం మాత్రం గుర్తు లేకుండా మాత్రం ఉండదు. ప్రతి వాక్యము అన్ని నిశ్చితంగా మీరు వింటూ ఉండడం వల్ల ఆ యొక్క దేవుడు ఆ పరిశుద్ధ గ్రంథంలో మనతో ఏమి మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు అని మనం గ్రహించుకొనటానికి మనకి ఈ బైబిల్ రీడింగ్ చాలా అవసరం వస్తుంది. కనుక మీరు తప్పకుండా విని తీరాలి. మనం పరిశుద్ధ గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త 1వ అధ్యాయంలో క్రీస్తు యేసు యొక్క వంశావళిని నేర్చుకుందాం. అబ్రహాము కుమారుడుకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. యూదా తామారునందు పేరేసును జెరహును కనెను. పేరేసు ఎస్రోమును కనెను. ఎస్రోము ఆరామును కనెను. ఆరాము అమ్మీనాదాబును కనెను. అమ్మీనాదాబు నయసోనును కనెను. నయసోను సల్మానును కనెను. సల్మాను రాహాబునందు బోయేజును కనెను. బోయేజు రూతునందు ఒబేదును కనెను. ఒబేదు యెషీను కనెను. యెషీ రాజైన దావీదును కనెను. ఉరియా భార్యగా నుండిన ఆమెయందు దావీదు సలోమోనును కనెను. సలోమోను రెహబామును కనెను. రెహబాము అబియాను కనెను. అబియా ఆసాను కనెను. ఆసా యెహోషాపాతును కనెను. యెహోషాపాతు యెహోరామును కనెను. యెహోరాము ఉజ్జియాను కనెను. ఉజ్జియా యోతామును కనెను. యోతాము ఆహాజును కనెను. ఆహాజు హిజ్కియాను కనెను. హిజ్కియా మనష్షేను కనెను. మనష్షే ఆమోనును కనెను. ఆమోను యోషియాను కనెను. యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలములో యోషియా యెకొన్యాను అతని సహోదరులను కనెను. బబులోనుకు కొనుపోబడిన తర్వాత యెకొన్యా షయల్తీయేలును కనెను. షయల్తీయేలు జెరుబ్బాబేలును కనెను. జెరుబ్బాబేలు అబీహుదును కనెను. అబీహుదు ఎల్యాకీమును కనెను. ఎల్యాకీము ఆజోరును కనెను. ఆజోరు సాదోకును కనెను. సాదోకు ఆకీమును కనెను. ఆకీము ఎలీహాదును కనెను. ఎలీహాదు ఎలియాజరును కనెను. ఎలియాజరు మత్తానును కనెను. మత్తాను యాకోబును కనెను. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలం వరకు 14 తరములు. బబులోనుకు కొనుపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన
మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదవనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను.